రెచ్చిపోతా, రెచ్చగొడతా, 2 ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతా, ఆ చిచ్చులో నుండి నేను నేతనవుతా. ఇది ప్రస్తుతం కవిత వ్యవహార శైలి. ఆవిడ మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా విభేదిస్తాను నేను, తప్పుబడతాను. బట్ ఆంధ్ర నాయకులు మాత్రం సిగ్గు తెచ్చుకోవాలి అన్నది ఖచ్చితంగా చెప్తా. ఆవిడ వ్యవహార శైలి దారుణం. రెచ్చగొట్టుకుని నాయకురాలు అవుదాం అనుకుంటుంది, వాళ్ళ నాన్న అయినట్టు తను అవుదాం అనుకుంటుంది. అది అసాధ్యం అని కూడా నేను నమ్ముతా. ఆంధ్ర నాయకులు మాత్రం సిగ్గు తెచ్చుకోవాలని ఎందుకంటానంటే, సెక్రటేరియట్లోకి నీళ్లు పోతుంటే ఎప్పుడు నీళ్లు నిండిపోయేటటువంటి రాజధాని అని మన దాంట్లో తప్పే ఉంది. మనం ఇక్కడ మీడియాని మేనేజ్ చేయొచ్చు, ప్రపంచం అంతా చూస్తుంది. మొన్న కూడా అక్కడ పునాదులు వేసినటువంటి చోట్ల నీళ్లు నిండిపోయినటువంటి చూసాం. అసలు నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. అది పల్లపు ప్రాంతం. దాన్ని 3 అడుగులో 4 అడుగులో పైకి లేపుతాం అంటారు. ఎప్పటికి లేపుతాం? నువ్వు లేపితే 4 అడుగులు పక్కన ఉన్న ఊళ్ళు మునగవా? నీళ్ళు ఎక్కడికి పోవాలా? ఇది నెంబర్ 1. రెండోది, ఆ వాగుల నుంచి వెళ్ళేటటువంటి నీళ్ళే కదా ముంచుతోంది. ఇప్పుడు ఆ వాగుకు సంబంధించిన కాలవల కట్టలే కదా తెంచి మళ్ళీ పొలాలను ముంచేసింది. ఇది నిజమైనటువంటి ప్రణాళికేనా? అది ఒకసారి ఏంటో ఇప్పటికైనా ఆలోచించుకోవాలి, ఎందుకు జరుగుతోంది ఇది అన్నటువంటి. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వచ్చేస్తుంది. రేపు కవిత అన్నమాట నిజమని చెప్పేసి రేపు పొద్దున అక్కడ తెలంగాణ వాళ్ళు ఎక్కిరిస్తారు మనల్ని. ఇది ఒక ఆస్పెక్ట్, క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అంశం. రెండోది, ఇవాళకి 12 ఏళ్ళైనా రాష్ట్ర విభజన జరిగి హాస్పిటళ్ళు లేవా ఆంధ్రప్రదేశ్లో? ఎప్పుడు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్లు ఎందుకు తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ కూడా మొన్న హైదరాబాద్లో ట్రీట్మెంట్. సిగ్గుపడాల్సింది ఎవరు? మనం కాదా? హాస్పిటల్ లేవా ఇక్కడ? మన డాక్టర్లను నమ్మం. మన ఏరియాలో ఉంటే మనకు సిగ్గుచేటు, కార్యకర్తలందరూ బయటికి ఎక్కడ వచ్చేస్తారు అని. అదే అక్కడైతే కనుక పట్టించుకోరు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్. ఇక్కడ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర ప్రాబ్లం ఏం లేదు. కానీ మన ప్రాంతంలో ఇదివరకు జగన్ విమర్శించేవాళ్ళు. అప్పుడు ఏది కత్తితో దాడి చేసినటువంటి సందర్భంలో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత గులకరాయి సందర్భంగా హైదరాబాద్ వెళ్ళిన, అదిగో చూడండి ఈయన హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడు ఆంధ్ర ముఖ్యమంత్రి అని. మరి చంద్రబాబు ఏం చేస్తున్నారు? మొన్న కంటి ఆపరేషన్ అయ్యని ఆంధ్రాలో, తెలంగాణలో కాదు హైదరాబాద్లో కదా చేయించుకుంది. అట్లా పవన్ కళ్యాణ్ ఎక్కడ చేయించుకుంటున్నారు? అలా కవిత అన్న దాంట్లో తప్పే ఉంది. మనం సిగ్గుపడాల్సింది అది కదా. మనకు అనారోగ్యం వస్తే మన రాష్ట్రంలో ఎందుకు చేయించుకోవట్లేదు? ఇంకోటి, ఇవాళకి కూడా హైదరాబాద్లో ఆస్తుల మీదనే బతుకుతున్నాం. హైదరాబాద్లోనే మన హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సాక్షి కానీ, భారతీయ సిమెంట్స్ కానీ ఇవన్నీ హైదరాబాద్లోనే హెడ్ క్వార్టర్స్. అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి హెరిటేజ్ అని హెడ్ క్వార్టర్స్ అంతా అక్కడే కదా. పన్నులు కూడా అక్కడ కడుతున్నారు. కట్టుకుని బూతులు తిట్టించుకుంటున్నాం మనం. సిగ్గులేంది మనకే కదా. తప్పే ఉంది ఆవిడ అన్నటువంటి దాంట్లో. ఇంకొక వైపుని చూస్తే ఇవాళకి కూడా మనలో మనం కొట్టుకు సచ్చి వ్యాపారాలను నాశనం చేస్తున్నాం, పరిశ్రమలు నాశనం చేస్తున్నాం. వైసీపీ టైంలో పరిశ్రమల మీద దొంగ కేసులు పెడతాం, వాళ్ళని తప్పుడు చేస్తాం. వైసీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళ దాంట్లో చేస్తాం. ఇంకా మనకు వ్యాపార పారిశ్రామికవేత్తలు ఎప్పుడు వేధిస్తూ ఉంటే ఎట్లా సక్సెస్ అవుతుంది? ఏం తెలంగాణలో అట్లా జరగట్లేదే, తమిళనాడులో అట్లా జరగట్లేదే, కర్ణాటకలో అట్లా జరగట్లేదే. రాజకీయంగా వీళ్ళిద్దరితో అనుకుంటారు, కానీ వ్యాపారాల విషయంలో, పారిశ్రామికవేత్తల విషయంలో, ఉద్యోగుల విషయంలో, అధికారుల విషయంలో అట్లా కొట్టుకోరు. ఇక్కడ మాత్రం ప్రతి దాంట్లో నాశనమే, ప్రతి దాంట్లో ఒకళ్ళకొకళ్ళు చెడగొట్టుకునేటటువంటి ధోరణి. ఎలా కరెక్ట్ అవుతుంది? అదే సందర్భంలో ఇప్పటికి కూడా హైదరాబాద్ మీద పడి బతకాల్సిన పరిస్థితి మన ఉద్యోగులు. ఇక్కడ 23 లక్షలు తెచ్చి 24 లక్షలు తెచ్చాం అనేది రోజు నోటితో మాట్లాడుతున్నాం. 23 లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాద్లో అసలు మనోడు ఎందుకు ఉండాలా? ఎవడన్నా ఇవాళకైనా సరే అమరావతిలో మేము బతుకుతాం, హైదరాబాద్ మాకు వద్దని వచ్చేసేటటువంటి ఉన్నాడా? మొట్టమొదట్లో 2014 టైంలో 15-16 చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత 18 నాటికి వచ్చిన వాళ్ళలో మొదట నేను. నాలాంటి వాళ్ళని నొక్కిబడేస్తున్నారు, తొక్కిబడేస్తున్నారు. ఏపీ 24/7 కోసం అక్కడ 2 లక్షల జీతాలు వదులుకుని ఇక్కడికి వస్తే 80,000 రూపాయల జీతం తీసుకుని ఏం చేసింది ప్రభుత్వం? ఏడ ప్రోత్సహించింది? ఇవాళైనా ఎక్కడ ప్రోత్సహిస్తున్నారు? ఇవాళకి కూడా ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా మా బోటోళ్ళం ఇక్కడే ఉంటున్నాం, కూర్చుని పని చేసుకుంటున్నాం, 4-5 ఉద్యోగాలు బతుకుతున్నాం కలిసి. పోనీ ప్రభుత్వం నుంచి ఏం ప్రోత్సాహకాలు ఉంటున్నాయి? మళ్ళీ ఇందులో కూడా రాజకీయమే కావాలి, మాకు పూర్తి బానిసలు అయితేనే మేము చేస్తాం. ఇట్లాగ ఉన్నాయి. ఎట్లాగ ఇంకా కరెక్ట్? ఆవిడ ఉన్నమాట కరెక్టే కదా. అక్కడ తెలంగాణలో అట్లా లేదే. ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది.